ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ దీని గురించి చెప్పే ముందు ఈ మల్టీపర్పస్ డ్రోన్ ఎలా పనిచేస్తుందో ఒక లుక్ వేయండి. అసలు ఇంత చిన్న వయసులో దుర్గాప్రసాద్కి ఈ థాట్ ఎలా వచ్చింది? తన ఆలోచన ఇంత స్ట్రాంగ్గా వర్కౌట్ అవ్వడానికి కారణం రైతులు పడే కష్టాలు తను చాలా దగ్గరగా చూడటమే. ఇప్పటి వరకు రకరకాల ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. రైతుల కోసం టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంది. అయితే ఇంకొంచెం అడ్వాన్స్గా రైతన్న కంట కన్నీళ్ళే లేకుండా వాళ్ళు ఎక్కడ నష్టపోకుండా ఉండేందుకు గాను ఈ యువకుడు చేసినటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణే ఈ మల్టీపర్పస్ డ్రోన్. సో దుర్గాప్రసాద్ సూపర్ అమ్మ, కంగ్రాట్స్. సో ఎట్లా సాధ్యమైంది? అసలు ఏం చేస్తున్నారు? డిప్లొమా చేస్తున్నారు కదా మీరు? ఎస్ మేడం. ఫస్ట్ అసలు ఆ డ్రోన్, దీనికి కావాల్సిన టెక్నాలజీ, థాట్స్ కానీ ఐడియాలజీ ఎలా స్టార్ట్ అయింది? నాకు 9th ఉన్నప్పటి నుంచే నాకు డ్రోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండేది మేడం. నేను అప్పటి నుంచే డ్రోన్స్ తయారు చేద్దాము అనుకునే ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నా పరిస్థితిని నేను చూసుకున్నాను మేడం. నా స్తోమత ఎంత ఉంది, నేను ఎలా చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, ఆ డ్రోన్స్తో కంపేర్ చేస్తే నేను తయారు చేసిన డ్రోను ఎలాగా, డ్రోన్స్ యొక్క యూజెస్ ఏమిటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నేను రీసెర్చ్ చేయడం అనేది జరిగింది మేడం. సో ఫస్ట్ అంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్కి యూజ్ అయ్యేలాగా ఈ మల్టీపర్పస్ డ్రోన్ ఆ థాట్ వచ్చింది కదా. సో దీనికోసం ఎంత వర్కౌట్ చేయాల్సి వచ్చింది? ఎక్కడెక్కడ నాలెడ్జ్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళావు? ఎవరెవరిని కన్సల్ట్ చేయాల్సి వచ్చింది? నేను 2020లోనే నా 10th అనేది కంప్లీట్ అయింది మేడం, కోవిడ్ పాస్. తర్వాత నేను టెక్నికల్గా నేను వేరే కాలేజీకి వెళ్దాం అనుకుని, ఇంజనీరింగ్ పర్పస్ మీద వెళ్దాం అనుకున్నాను మేడం. అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాశాను. ప్రతి ఒక్క దాంట్లో క్వాలిఫై అయ్యాను. గవర్నమెంట్ సీట్స్ కూడా వచ్చాయి. వాటన్నిటినీ నేను కట్ చేసి అగ్రికల్చర్ అనేది కొత్త కోర్స్ నాకు అప్పుడే కొత్తగా కనబడింది. అగ్రికల్చర్ కూడా కోర్స్ అనేది కొత్తగా ఉంటుందా అని దాన్ని బేస్ చేసుకుని దానికి కూడా ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ కాలేజ్లో నేను జాయిన్ అవ్వడం అనేది జరిగింది మేడం. అప్పుడు నేను వర్క్ చేస్తూ నేను కాలేజ్లో చదువుతుంటే జై కిసాన్ మేళా అనే కాన్సెప్ట్ ద్వారా సీనియర్ సైంటిస్టులు రైతుల కోసం కష్టపడే విధానాన్ని నేను అబ్జర్వ్ చేశాను మేడం. రైతులు ఆ దాంట్లోనే వచ్చే సమస్యల గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఆ మీటింగ్లో చెప్తే నేను కూడా రైతులకు ఎలాగైనా సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తోని ఆ టైం నుంచే నేను ముందు నుంచే రీసెర్చ్ చేస్తున్నాను మేడం. నేను ముందుగా నావిగేషన్ సిస్టమ్ అనేది డ్రోన్లో డెవలప్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఆ మీటింగ్ ద్వారా నేను నాలెడ్జ్, రైతుల యొక్క కష్టాలు ఎలాగన్నా పరిష్కరించాలి, తర్వాత రైతులు పడే కష్టాలని సాల్వ్ చేసి రైతులకు ఎలాగైనా సహాయం చేయాలనే కాన్సెప్ట్తో నేను ఇలా ఆలోచించి 3 years మేడం హార్డ్ వర్క్ చేశాను మేడం. నైట్ ఉదయం పగలు నేను హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది మేడం. మీ హార్డ్ వర్క్ కనపడుతోంది ఈ డ్రోన్ రూపంలో. దుర్గాప్రసాద్, ఇప్పుడు ఈ మల్టీపర్పస్ డ్రోన్లో మీరు ఏమేమి టెక్నాలజీ మెయిన్గా యూస్ చేశారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మెయిన్గా దీనికి ఈ డ్రోను అగ్రికల్చర్కి మరియు హార్టికల్చర్ ప్లాంట్స్కి యూజ్ అయ్యే విధంగా డెవలప్ చేయడం అనేది జరిగింది మేడం. ఇది అగ్రికల్చర్కి ఏ విధంగా పనిచేస్తుందంటే, వ్యవసాయానికి పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయడానికి, మందులు పిచికారీ చేయడానికి, మరియు మొక్కల మీద ఏ బ్యాక్టీరియాస్ ఉన్నా, ఏ తెగుళ్ళు ఉన్నా గుర్తించడానికి, మరియు హార్టికల్చర్ ప్లాంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా సపరేట్గా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మార్కెట్లోని 10 liters to 20 liters కెపాసిటీ డ్రోన్స్ అనేవి ఉన్నాయి మేడం. నేను ఇంకా 5 ఎకరాలకి ఇంకా సాల్వ్ చేసే విధంగా నేను బయట అదర్ కంట్రీస్ని దృష్టిలో పెట్టుకొని అట్ ప్రజెంట్ ఏమి ఉన్నాయి ఏమి లేవు దాని కూడా రీసెర్చ్ చేసి రైతులకి అతి తక్కువ ధరలోని డ్రోన్స్ అనేది అందుబాటులో తెచ్చే విధంగా నేను రీసెర్చ్ చేసి ఈ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది మేడం. సో దీని వెయిట్ ఎంత ఉంటుంది? దీని కెపాసిటీ ఏంటి? ఇది ఫస్ట్ నేను తయారు చేశాను కాబట్టి 50 kgs మేడం. దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. దీని వెయిట్ అనేది చాలా కంపెనీస్తో డిస్కస్ చేస్తుంటే ముందు 50 kgs వెయిట్ అనేది తగ్గించాలి, దానివల్ల దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనకు కనబడుతుంది, పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇప్పటి వరకు బాగానే చేసావు, ఇంకా ప్లాన్ చేసి ఈ డిజైన్ యొక్క డెమో అంతా రెడీ చేసి మొత్తం అంతా లాస్ట్
ఇవి స్క్రూస్ టైప్ కాకుండా క్లిప్ టైప్ ఉండే విధంగా ఈ సిస్టమ్ని డెవలప్ చేయమని నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది మేడం. అంటే ఇది ఎంత హైట్ వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ వెళ్ళగలుగుతాయి? మినిమం ఇప్పుడు ఇండియన్ కన్జ్యూమర్ రూల్ ప్రకారం 1200 కిలోమీటర్స్ అనే రేంజ్ అనేది దీనికి సెట్ చేయడం అనేది జరిగింది మేడం. దీనికి మెయిన్గా చూసుకోవాల్సింది అగ్రికల్చర్ ప్లాంట్స్కి యూజ్ అవుతుంది మేడం, మరియు హార్టికల్చర్ ప్లాంట్స్ కూడా. వెనకాల చూస్తే అంటే చెట్ల పైన తెగుళ్ళు లాంటివి ఏవైనా ఉంటే ముందే గుర్తించవచ్చు, పంట నష్టం అవ్వకుండా. సో అది ఎలా మనం ఐడెంటిఫై చేయడానికి ఏం యూజ్ చేస్తారు దీంట్లో? దీనికి మల్టీ స్పెక్ట్రల్ కెమెరా సెన్సార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది మేడం. కింద మేడం, ఓకే, కింద. దీనివల్ల పంట ఒకసారి క్రాప్ నుండి స్కాన్ చేయడం జరుగుతుంది మేడం. మొక్క మీద అంతా స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ వల్ల దీంట్లోనే మనకు డేటా అనేది మన ల్యాప్టాప్లోకి అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఏమిటి యూజ్ అంటే పెస్టిసైడ్ అనేది ఆ క్రాప్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ రికార్డ్ అంతా మా దానికి సెండ్ అవ్వడం అనేది జరుగుతుంది మేడం.